ప్రేక్షకులకు నమస్కారం. ఈ షార్ట్ ఫిలిం ఎలాంటి కెమెరాలు ఉపయోగించకుండా కేవలం ఫోన్ కెమెరా ద్వారానే తీయడం జరిగింది. ఇందులో ఏవైనా లోపాలు ఉంటే క్షమించాలని కోరుతున్నాం. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మహేష్. ఆత్మ మొదటి భాగంలో జరిగిన చివరి సంఘటన. అలా ఆత్మతో బాధింపబడ్డ టిల్లోని తన స్నేహితులు ఏ విధంగా కాపాడుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడనే మెల్ల అవి వాటర్ వేసుకురా కూడా తెస్తావా? భయం అవుతుందా? అది కూడా భయమా? నాకా? ఎవరు పట్టుకొని ఏమాడుతున్నావు? తెస్తా. మామూలు ఉండదు మన గురించి. అమ్మో, ఏదో తేడాగా ఉంది. ఏమైందిరా? భయం అవుతుందా? నాకు తెలుసురా నీ గురించి. ఏమైందిరా? వాటర్ వేసుకుందా? ఎందుకేమైంది? కొంచెం అర్థం చేసుకో మామ. ఇంత పుడింగ్ లాగా వచ్చినావు కదా మరి ఇప్పుడు. కార్తిక్, ఇదే అవి ఇక్కడ కూర్చో. అర్థమైందా నీ గురించి? నీకేందా ఫోన్ లేరా? మనకు తెలియదా వాని గురించి? అందుకే ఉద్దర మాటలు మాట్లాడదు మళ్ళా. ఈడో కూడా మనకు. అరే లేవురా బాబు, లేవు. అరే టిల్లు లేవురా. అరే టిల్లు లేవురా. అరే లేవురా. అరే లేవురా బాబు, లేవు. ఏమైందిరా అభి? ఏమైందిరా? రే సాయి, ఏమైందిరా? నువ్వన్నా చెప్పు. అరే చెప్పండి రా, ఏమైందో. అరే పడుకోరా బాబు, నువ్వు పడుకో. అరే ఇట్లా జరుగుతుందని మొత్తం నీకు ముందే తెలుసు కదరా? హే ఒక మామ, నాకేం తెలుసు? అన్ని జోకులు చేస్తావు. జోకులా? ఎవరా జోకులు చేసేది? నీ అవ్వ, ఏం జరుగుతుందేమోరా. అరే అభి, చూడరా ఎవరు వచ్చారు. అరే పోతావుగా. అరే దివ్య, నువ్వా? రా లోపల. అరే నువ్వు కూడా ఎన్నో ఉన్నావురా. అందరు ఇన్నో ఉన్నారా? ఏమన్నా పార్టీ టైం ప్లాన్ చేసిరా ఏంది? ఏంది పాట? మా ముఖాలకు అదొక్కటే తక్కువైంది. ఏమైంది? అరే సాయి, ఏమైందిరా అసలు? అదేం లేదు దివ్య. మరి వానికి ఏమైంది? హే వాని కూడా ఏం కాలే, అందరం బాగానే ఉన్నాం. సరే దివ్య, రేపు మార్నింగ్ వస్తాం. ఓకే రేటిల్లు, బాయ్. కార్తీక్, ఒక నిమిషం. అందరూ ఒకసారి ఇక్కడ కూర్చోండి, ఒక విషయం చెప్పాలి. చెప్ దివ్య, ఏందో చెప్తాను. అది టిల్లు మీ దగ్గర ఒక విషయం దాచిండు. దివ్య, ఎందుకు ఇప్పుడు దాని గురించి? టిల్లు అవుతావు ఒక నిమిషం. కార్తీక్, వీడు మీకు తెలియకుండా బంగ్లాలోకి వెళ్ళిండు.
టిల్లు తన స్నేహితులకు తెలియకుండా బంగ్లాలకు వెళ్ళిన రోజు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థమైంది? ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అక్కడ ఏదో బ్యాగ్ ఉన్నట్టుంది. టిల్లు రా లోపలికి. ఏముందిరా బ్యాగ్లో? ఏం లే కానీ ఇది తీసుకెళ్ళి నా మంచం కింద పెట్టు, మళ్ళీ వస్తా. రోజు బంగ్లాలో నుంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చి మంచం కింద పెట్టమన్నాడు. అదే రోజు రాత్రి నేను పడుకున్న తర్వాత బెడ్షీట్ ఎవరో లాగినట్టు అనిపించింది. కానీ నేను లేచి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. అలా జరిగిందిరా ఆ రోజు. అరే సారీరా మామ, మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు. సరే, జరిగింది ఏదో జరిగింది. దివ్య, నేను రేపు మార్నింగ్ వస్తాను. అదే రోజు రాత్రి 10 గంటల పడుకుంటా. అలాగే రా. టీవీ సౌండ్ వస్తుంది. టీవీ ఎవరు ఆన్ చేసిరు? టిల్లు కూడా పడుకొని ఉన్నాడు. టీవీ ఎలా ఆన్ అయింది?
ఏమైంది దివ్య? అరే నా రూమ్ లో ఎవరో ఉన్నారా, ఒకసారి రారా. ఏముంది అరే అక్కడే రా, నా బెడ్ పైన కూర్చుంది. ఇక్కడ? అరే అవునరా, ఇక్కడనే రా, ఇక్కడనే చూసాను నేను. అరే ఇక్కడనే కూర్చుందిరా, నిజం. ఏముంది దివ్య? ఏం లేదు కదా? ఉందిరా. ఏం చూసి భయపడ్డావు? సరే నువ్వు పడుకో, నేను ఇక్కడ సోఫాలో కూర్చుంటా. అమ్మా, ఏం జరుగుతుందిరా? నిజంగా దివ్య, ఇక్కడేదో ఉంది. నా సోఫాలో ఏదో కనిపించింది. దా, చూద్దాం. ఇక్కడే చూసా. అరే టిల్లు, నీకు ముందే చెప్పినా కదరా, నువ్వు నమ్మలేవు, నాకు భయం అవుతుంది. ఏంట్రా ఇదంతా? హలో కార్తిక్, ఏడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నారా? చెప్పేమి? నిన్న నైట్ మళ్ళీ టిల్లు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయిందంట. ఇప్పుడు ఎట్లా మళ్ళా? నువ్వు అర్జెంటుగా బైక్ తీసుకొని రా, హైదరాబాద్ వెళ్ళి శంకరన్న కలిసేసేద్దాం. ఓకే రా, వస్తున్నా. బ్రో, ఇక్కడ వినాయకుని షెడ్ ఎక్కడ? థ్యాంక్ యూ. బ్రో, ఇక్కడ శంకరన్న అని వినాయక విగ్రహాలు తయారు చేస్తారు కదా, ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే పెద్ద షెడ్ ఉంటుంది, అదే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చోటు, నా పేరు సాయి, షాద్నగర్ నుంచి వచ్చినాం. శంకరన్న గారు వాళ్ళు ఉన్నాడా? అన్న లోపల ఉండు, పిలిస్తే మీరు ఇక్కడనే ఉండు. నేను శంకరన్న. చోటు, ఏమైందిరా? ఏమైందిరా? షాద్నగర్కి ఎవరు వచ్చినా? షాద్నగర్కి వచ్చిరా? చెప్పినా కూర్చోమని చెప్పినా. సరే నువ్వు పని చూడు. సార్ నువ్వా? 2 రోజులైందిరా నేను చూసి. ఫ్రెండా? అవునన్నా, ఇంటికి వెళ్ళడానికి వచ్చిన, కొంచెం అర్జెంట్ పని నుంచి మాట్లాడేది. అర్జెంటా? టైం లేట్ అయింది. పని చేయండి, మీరు రేపు పొద్దున వస్తారా? మాట్లాడదాం. ఇప్పుడు ఆర్డర్స్ అవి ఉన్నాయి, కొంచెం బిజీగా ఉన్నా, అందుకని రేపు పొద్దున ఇంటికి వస్తే అక్కడ మాట్లాడదాం. టిల్లు అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు అడిగితే మీకు అడ్రస్ ఇస్తాడు. మీరు ఇంటి దగ్గరికి వచ్చేసి అక్కడ మాట్లాడదాం. ఎప్పుడు రావాలన్నా? అదే మార్నింగ్ 9 కల్లా వచ్చేసాను. మార్నింగ్ 9 కా? ఓకే. అవునా, ఏమైనా తిన్నారా మీరు? ఓకే. సాయి లోపల రండి. సాయి కూర్చోండి, ఇప్పుడే వస్తా. అన్న వినాయకుల దందా చేస్తాడు, షూటింగ్ ఎప్పుడు చేస్తారా? అది ఎప్పుడు ఉండదు కదా, సీజన్ ఉన్నప్పుడు దందా చేస్తాడు, మిగతా టైంలో వీడియోలు చేస్తుంటాడు. సాయి టీ తీసుకురా. సాయి, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారన్నా. ఫోన్ పే పేరు చెప్పినావు? కార్తిక్. కార్తిక్. అవును, ఏదో నాతో అర్జెంట్గా మాట్లాడాలి. అదేనా మా ఫ్రెండ్ గురించి మాట్లాడదామని. అదే మన షాద్నగర్ బంగ్లా ఉంది కదా, మేము అనుకోకుండా దండకి వెళ్ళినాం.
కొంచెం అనుకోకుండా ఆ బంగ్లాలోకి వెళ్ళామన్న అప్పటి నుంచే ఇలా జరుగుతుంది. మీరు ఆ బంగ్లాలోకి వెళ్ళడమే తప్పు. అయినా ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆ రోజు అమావాస్య అనుకుంటా. అసలు అందులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళాను. ఆ బంగ్లాలో ఎక్కడి చూసినా చీకటి. ఎవరు పైన? హలో, పైనకి శబ్దం వస్తుంది. అక్కడ చూస్తే ఎవరు? హలో, ఎవరైనా ఉన్నారా? అలా ఆ రోజు చూసిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి నాకు అనిపించింది. ఆ బంగ్లాకి వెళ్ళినప్పటి నుంచే ప్రాబ్లం జరిగిందన్న. ఈ విషయం ఏంటో తెలిస్తే బాగుండదు. దీని నుంచి నువ్వు ఎట్లయినా మాకు కొంచెం హెల్ప్ చేయాలి. చూడు సాయి, దాని గురించి నేను టెన్షన్ పెట్టుకోకు. రేపు నేను ఊరు వస్తా. నాకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు. ఊరు వెళ్ళిన తర్వాత మొత్తం ఆయన చూసుకుంటాడు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే? కార్తీక్, బాగున్నావా? ఏమైనా సాయి రాలేదా? లేదా నా చిన్న పని ఉందని రాలేడు. నిన్న టిల్లు గురించి స్వామితో మాట్లాడాను. ఈరోజు రమ్మని చెప్పాడు. సాయికి చెప్పు అక్కడనే రమ్మని చెప్పేసి. బాబు ఆటో వెంకటపడం వెళ్ళాలి, వస్తావా? కార్తీక్, సాయికి ఫోన్ చేసి వెంకటపల్లంకి రమ్మని. ఓకే అన్న, చేస్తున్నా. చెప్పండి, ఏంటి సమస్య? చిన్న సమస్య వచ్చింది స్వామీజీ. మీరే ఎలాగైనా సమస్య నుండి కొంచెం పరిష్కారం మార్గం. అతని పేరేమిటి? అతని పేరు స్వామీజీ.
అలాగే స్వామి. ఓం నమః శివాయ. 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 అందరూ బయటకు వెళ్ళండి. నేను చెప్పేంత వరకు ఎవ్వరూ లోపలికి రాకూడదు. అలాగే స్వామి, పదండి. ఓం నమః శివాయ. 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 రా లోపలికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రా లోపలికి. కూర్చో. ఓం నమః శివాయ. రండి, అతన్ని జాగ్రత్తగా పైకి లేపండి. అతని దగ్గరికి తీసుకురండి. ఓం నమః శివాయ. మీ సమస్య పూర్తయింది, ఇక మీరు వెళ్ళండి. తదాస్తు. అరే ఒక విషయం చెప్తా, అందరు జాగ్రత్తగా వినండి. అరే టిల్లు నువ్వు కూడా. ఏందది? అదేంటంటే ఈ సమస్య నుంచి ఇంకా మనం బయటపడలేదు. ఏందిరా? అవునరా నిజం. అరే టిల్లు, ఆ బంగ్లా నుంచి ఏం వస్తువులు అయితే తీసుకొచ్చినావు అవి తిరిగి ఆ బంగ్లాలోనే పెట్టాలి. అప్పుడే ఈ సమస్య నుంచి మనం బయటపడతాం. అదే పరిష్కారం. అరే మామ, ఇప్పటివరకు జరిగింది చాలరా, వద్దు. రే ఆగుతావా కొంచెం? ఆ బంగ్లాలోకి వెళ్ళమని నాకు కూడా తెలుసురా. ఎవరు వెళ్తారు మరి ఆ బంగ్లాలోకి? శంకరన్న వెళ్తాడు. అరే వద్దురా, ఇప్పటికే మన కోసం సెల్ఫ్ చేసిండ్రు ఆయన.
ఎందుకు మళ్ళా ఏమోదని చెప్పు. ఇవన్నీ ఆయన చూసుకుంటాడు లేరా? రే శంకర్ అన్న ఫోన్ రా. హలో అన్న. సాయి ఎక్కడున్నారు? అన్న ఇక్కడనే టెంపుల్ ఉన్నాం. సరే మీరు ఆ బ్యాగ్ తీసుకొని అక్కడ బంగ్లా దగ్గరికి రండి, నేను కూడా అక్కడికే వస్తా. ఓకే అన్న. అరే మనం బ్యాగ్ తీసుకొని బంగ్లా దగ్గరికి వెళ్దాం. శంకర్ అన్న కూడా ఆడికి వస్తున్నాడంట. బ్యాగ్ తీసుకొచ్చిరా? సరే లేవండి. టిల్లు, అన్నా ఈ బ్యాగ్ వల్లే మీకు ఇన్ని సమస్యలు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులు రా, మాది కాదు